మనం ప్రస్తుతానికి సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం రంగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి. ఇక్కడ మంచి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి అతనితో ఉన్నాం. అసలు పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అతని ద్వారా తెలుసుకుందాం. సర్పంచ్ ఎన్నికలలో మేమే ముందుంటాం, మేమే గెలుస్తామంటున్నారు. ఎట్లా ఏ విధంగా గెలుస్తారు అది ఒక్కసారి అతని ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేశారు? తండాలను కూడా కొత్త గ్రామ పంచాయతీలో ప్రకటించారు. ఎలా అభివృద్ధి చెందింది ఇక్కడ? నేను బతుకునే రోజుల్లో మీ పేరు. తెలుగు టీవీ నమస్కారము. నా పేరు ఫకీరా. మాది రంగుళ్ళ తండా, తిరుమలగిరి సాగర్ మండలం, నల్గొండ డిస్టిక్, నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ మాది. తెలంగాణ ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాము. కాకపోతే చిన్న చిన్న లోపాలు ఉండడం వల్ల మా 2023 ఎలక్షన్లో కొన్ని సీట్లకు మేము వెనకబడిపోయి ఉన్నాము. కొన్ని నాయకుల వాళ్ళ యొక్క బిహేవియరు, నాయకుల యొక్క ప్రవర్తనలు, వాళ్ళ యొక్క స్వార్థపూరికంగా వాళ్ళ వల్లనే మేము ఓడిపోయినామే. కానీ ప్రజల్లో మాకు సానుభూతి అలానే ఉంది. ప్రజలు మాకు అట్నే కంకణం కడతారని గిట్ట మేము ఆశిస్తున్నాము. ఇంకోటి, గతంలో నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2009 నుంచి పనిచేస్తున్నాను. నేను బీటెక్ చదువుకున్నప్పటి నుంచి ఉద్యమాల్లో ఉన్నాను. ఉద్యమం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. 2014లో నేను రంగుళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీటీసీ గిట్ట అభ్యర్థిగా పోటీ కూడా చేసి ఉన్నాను. అప్పుడు నేను ఎవరికి తెలియకుండా ఉండే, నేను అప్పుడు స్టూడెంట్గా ఉండే. 2014, 2009లో నేను ఉద్యమాలు చేసుకుంటూ వచ్చి అప్పుడు ఉన్న పరిచయాలతోని ఖచ్చితంగా నేను టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని కాన్సెప్ట్తోని వచ్చి ఉన్నాను. అప్పుడు నేను ఉద్యమ దశ నుంచి విద్యార్థిగా ఉన్నాను కాబట్టి కొంతమందికి నేను తెలియకపోవడం వల్ల నేను ఓడిపోయి ఉన్నాను ఆ రోజు. తర్వాత మళ్ళీ పుంజుకున్నాము. పార్టీ మంచి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను సర్పంచ్గా పోటీ చేద్దామనుకున్నాము. మా ఊర్లో యునానిమస్ జరిగినది అప్పుడు 2018లో సర్పంచ్లో. సో అప్పుడు పార్టీకి కట్టుబడి ఉండడం వలన మా ఎమ్మెల్యే గారు నోముల నరసింహయ్య గారి అధ్యక్షన, సరే ఫకీరా ఒక్కసారికి మీ గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళకు సహకరించు అని చెప్పారు. వాళ్ళ మాటని మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ రోజు 2018లో సర్పంచ్ని ఇనానమస్ చేసినాము. అదేవిధంగా ఎంపీటీసీ కూడా ఇనానమస్ చేసుకున్నాం మేము. మా పెద్దమ్మకు ఇనానమస్ గిట్ట చేసుకున్నాము. తర్వాత 2018లో నోముల నరసింహయ్య గెలిచిన తర్వాత మా రంగుళ్లకు 1,20,00,000 నిధులు నేను సార్ దగ్గర మాట్లాడి, నరసింహ సార్ అయితే ఏంది, తర్వాత భగతన్న అయితే ఏంది, వాళ్ళ ఇద్దరితోని మాట్లాడి, కోటిరెడ్డి సార్తో గిట్ట ముగ్గురితోని మాట్లాడి 1,20,00,000 రూపాయలు నిధులు తెచ్చి రంగుళ్ళ గ్రామ పంచాయతీలో అభివృద్ధి చేసి ఉన్నాము. అదేవిధంగా రైతు బంధు అయితే ఏంది, రైతు బీమా అయితే ఏంది, నెక్స్ట్ కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఇలా అన్ని ఒక్కొక్క పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు మంచి విధంగా ఉండడం వలన మా ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంచి పరిపాలించినాము. మా కేసీఆర్ గిట ఆ విధంగానే చేసి ఉన్నారు. ప్రజలు గిట ఆ విధంగా కంకణం కట్టి భరతం పట్టారు. కాకపోతే కొన్ని అన్ని కారణాల వల్ల మేము ఎలక్షన్లో వెనుకబడిపోయి ఉన్నాము. ఓకే సార్, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల తాండాలకి ఎన్ని లబ్ధిదారులకు, ఎంతమందికి న్యాయం జరిగిందంటారు? ఆల్మోస్ట్ 90% న్యాయం జరిగింది సార్. కళ్యాణలక్ష్మి అయితే ఏంది, రైతు బంధు అయితే ఏంది, ఒక ఇంటి విషయంలో కొద్దిగా వెనకబడిపోయి ఉన్నాము. రేషన్ కార్డు విషయంలో కూడా కొద్దిగా వెనకబడిపోయి ఉన్నాం. ఇప్పుడు నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా మన స్థానికుడు కానప్పటికీ కూడా గెలిపించిండ్రు. ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఈ కాన్స్టిట్యున్సీలో? గత పాలకుల కంటే కూడా నోముల నరసింహయ్య రాజకీయం అంటే నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా ఉంటుందా అనే విధంగా తెలియపరిచిండు. అభివృద్ధి ఈ విధంగా ఉంటుందా? గత పాలకులు మిమ్మల్ని అణగదొక్కినారు, జానారెడ్డి గారు మిమ్మల్ని అణగదొక్కినాడు. కానీ పరిపాలన అనేది అలా కాదు, పరిపాలన ఇలా అనేది చేసి చూపించినారు. అంత అభివృద్ధి చేసినప్పుడు ఈసారి నోముల భగత్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? స్థానికంగా కొంతమంది లీడర్లు, ఎంపీపీలు అయితేంది, కొంతమంది సర్పంచ్లు అయితేంది, వాళ్ళ యొక్క స్వార్థం కోసం కావాలని అతన్ని ఓడగొట్టినారు.
అంటే మీ పార్టీలో వర్గపోరు జరిగింది, కోటిరెడ్డిది ఒక వర్గం, భగత్ ఒక వర్గం, ఆదా ఓడిపోయిందని చెప్పేసి మీ కార్యకర్తలు కానీ మీ లీడర్లు అంటారు, ఎంతవరకు వాస్తవం? వర్గపోరు అనేది వాస్తవం కాదు. కాకపోతే కొంతమంది మాత్రం స్వార్థంగా పనిచేసినారు, పార్టీకి లబ్ధి పొందినారు, స్వార్థంగా పనిచేసినారు. అది భగతన్న మీద యాంటీగా చేసుకొని స్వార్థపూర్తిగా చేశారు. కోటిరెడ్డి సార్ వర్గం ఎప్పుడు చేయలేదు, వర్గం ఇటు చెయ్యరు కూడా. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ నలుగురు అన్నట్టుగానే కుటుంబ పాలన అని చెప్పేసి అన్నారు, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు కుటుంబ పాలన అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా ఉద్దేశంలో ఎందుకు అంటే ఆనాడు కూడా 2001 నాడు పార్టీ స్థాపించినప్పుడు కూడా కేసీఆర్ ఎంట ఉండి ఎన్నింటూ ఉండి ఉన్నది కూడా హరీష్ రావు, కేటీఆర్, కవిత వాళ్ళందరూ కలుపుకొని ఆ రోజు అందరూ కుటుంబమే రోడ్న పడద్ది కదా. కుటుంబ పాలన ఏ విధంగా అవుతుంది? కుటుంబ పాలన అంటే ఏది? కుటుంబ పాలన అంటే ఈరోజు కాంగ్రెస్ది కుటుంబ పాలన ఏ విధంగా? కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మ, జయవీరు, రఘువీర్ రెడ్డి, ఇది కుటుంబ పాలన అంటే. కుటుంబ పాలన అంటే కేసీఆర్ పాలన కాదు. ఎందుకంటే ఆనాడు రోడ్ల మీద ఫైట్ చేసి, ఫ్రీడమ్ ఫైట్ చేసి అన్ని విధాలుగా అన్నిటికన్నీ చేసినారు. కుటుంబ పాలన అనేది కరెక్ట్ కానే కాదు. ఈరోజు కాంగ్రెస్ది కుటుంబ పాలన, అక్షరాలలో కుటుంబ పాలన కాంగ్రెస్ వాళ్ళది. ఓకే సార్, ఈ బెల్ట్ షాప్లను కూడా బాగా ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం కానే కాదు. బెల్ట్ షాప్ వాళ్ళు అనేది వాళ్ళ యొక్క జీవనోపాధి కోసము వాళ్ళు చిన్న చిన్న షాపులు ఏదో కిరాణా షాపులు పెట్టుకొని నడుపుకుంటున్నారు. అది పబ్లిక్ అలా అనడం కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ మరి ఆ రోజు బీఆర్ఎస్ వృధా చేసింది, వాళ్ళు ప్రోత్సహించినారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రోత్సహించారు కదా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వు బంద్ చేయరాదు? నువ్వు ఎందుకు బంద్ చేయలేకపోతున్నావు? ఆయన చెయ్యంది నువ్వు చేసి చూపి, అప్పుడు వాళ్ళు ప్రోత్సహించినట్టు అంటాం. కానీ నువ్వు ఈరోజు నువ్వు గిట ప్రోత్సహించినట్టే కదా. వాళ్ళు ప్రోత్సహించినట్టే నువ్వు గిట ప్రోత్సహించినట్టే. నువ్వు బంద్ చేస్తేనే వాళ్ళు ప్రోత్సహించినట్టు, అది ప్రోత్సహించినట్టు కాదు. వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ యొక్క వృత్తి టైప్లోనూ వాళ్ళు బతకడానికి చాలామంది ఇప్పుడు ఉంటున్నారు. బెల్ట్ షాపులు అంటున్నారు. బెల్ట్ షాపులు ఎవరు పెట్టారు? ఫిజికల్ హ్యాండిక్యాప్ వాడు, ఆయన ఒక వ్యవసాయం పని చేయనోడు, ఒక ఇంట్లో కూర్చొని నేను ఏదో ఒకటి చేసుకొని కిరాణా షాప్ 4 గోళీలు 4 బిస్కెట్లు అమ్ముకొని బతుకుతామనే కాన్సెప్ట్, నా కుటుంబాన్ని బతికిస్తాను అనుకున్నాడు పెట్టుకున్నాను. బెల్ట్ షాప్ అనేది కాదు. బెల్ట్ షాప్ ఎక్కడ ఉన్నది? బెల్ట్ షాప్ లేనే లేదు ఆ రోజుల్లో. ఈ రోజులు ఎక్కువైనాయి బెల్ట్ షాపులు. అది సార్. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రం కోసం అంటే ఒళ్ళు కాల్చుకున్న శ్రీకాంతాచారి అతని కుటుంబానికి కానీ వాళ్ళ అమ్మకు కానీ ఎలాంటి న్యాయం చేసింది మీ ప్రభుత్వం 9 సంవత్సరాలలో? శ్రీకాంత్ అన్నకు న్యాయం అనేది చేసే విధంగా చేసినారు, కొంతమంది మోసం చేసిర్రు. వాస్తవానికి ఆ రోజు కొద్దిగా శ్రీకాంత్ వాళ్ళ కుటుంబానికి ఇంకా చేసేది ఉండే, ఇదే కాకుండా ఇంకా చేసేది ఉండే, ఇంకా చేసి ఉంటే కూడా బాగుండేది. ఎందుకంటే తెలంగాణ కోసం త్యాగం చేసిండు ఆయన, ప్రాణ త్యాగం చేసిండు కాబట్టి సరే. ఎందుకంటే 2014లో నువ్వు టికెట్ కేటాయించినావు, అదేవిధంగా 2018లో గిట కేటాయించి ఉంటే, లేకపోతే కానప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్సీగా చేసి ఉంటే బాగుండేది అనేది మా ఉద్దేశం. కొద్ది గొప్ప వాళ్ళకు కొద్దిగా అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు ఎంతోమంది కళాకారులు వాళ్ళ చాలా శ్రమను వృధా చేసిర్రు. అట్లాంటి వాళ్ళకి మీ ప్రభుత్వం ఏం చేసింది? ఉద్యోగాలు కూడా కరెక్ట్ ఇవ్వలేదు కదా. ఈ విషయంలో నేను బరాబర్ ఖచ్చితంగా మాట్లాడగలుగుతాను. కళాకారులను గుర్తించిందే మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు అంటే ఇంత ముందులో కళాకారులకు ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ డప్పు పట్టుకొని ఎక్కడో వేదిక మీద డ్యాన్సులు వేసుకోవడము, పాటలు పాడుకోవడం అలాంటివి చేసి ఉంటేనే వాళ్ళకి ఒక జీవనోపాధి కలిగేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత వాళ్ళకు ఒక భరోసా అనేది కలిగించిండు కూడా. నెలకు ఒక 25,000 రూపాయలు ఇచ్చి నీకు ఈ విధంగా ఉంటుంది అనేది భరోసా కల్పించి కూడా వాళ్ళకు నెల జీతం టైప్లో ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి అండగా, ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడింది మా ప్రభుత్వం. సార్, మీరు ఒక విద్యావేత్తగా మీ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? నిరుద్యోగులకి ఎంతమందికి ఉపాధి కల్పించిందండి? మా ప్రభుత్వం చాలామందికి ఉద్యోగాలు కల్పించింది. మ్యాక్సిమము నాకు అంతగా ఐడియా లేకుండా ఉండే, కానీ చాలా కోటలో. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. నేను 2016లో కూడా జెన్కోలో, ట్రాన్స్కోలో గిట నోటిఫికేషన్ ఇచ్చిర్రు. జెన్కో నోటిఫికేషన్ రాసిన నేనే రిటర్న్ టెస్ట్ రాసిన, ట్రాన్స్కో రిటర్న్ టెస్ట్ రాసిన, ఎస్పీడీసీఎల్ రాసిన, గ్రూప్ 1 గిట పడ్డది.
గ్రూప్ 4th పడ్డది. అదేవిధంగా చాలా మేము ఎస్ఐలు గిట అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రావడం వల్ల, కేసీఆర్ సీఎం అవ్వడం వల్ల ఎస్ఐ రిటర్న్ టెస్ట్ అసలు వాళ్ళు ఇంత గత ప్రభుత్వంలో క్వాలిఫై అవ్వనోళ్ళు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల, అంటే తెలంగాణ ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళకు యొక్క జీవోలు కొన్ని జీవోలు రావడం వల్ల ఆ విధంగా కూడా జాబులు చాలామందికి వచ్చినాయి. ఖచ్చితంగా ఇచ్చినాం. నిరుద్యోగాలు అనేది జరగలేదు. ఉద్యోగం ఏ విధంగా ఇవ్వాలి, ఇప్పుడు యాజ్ ఏ జీవో ప్రకారంగా గవర్నమెంట్ ఏ ఫార్మాలిటీకి ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలనేది మేము ఖచ్చితంగా భర్తీ చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారే నేను ఉద్యోగం ఇచ్చినా, నువ్వు ఎంతవరకు ఇచ్చినావు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లో, కేసీఆర్ ప్రభుత్వంలో రాసిన రిటర్న్ టెస్ట్కి, కేసీఆర్ ఇచ్చే పథకాలను కేసీఆర్ ఇచ్చే నోటిఫికేషన్లకే ఈరోజు నువ్వు ఇచ్చినావు. కానీ నువ్వు స్వతహాగా రిటర్న్ టెస్ట్ రాసి నువ్వు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగమైనా ఇవ్వగలిగినవా? వచ్చిన ఉద్యోగాలు మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాసిన రిటర్న్ టెస్టు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే ఇవన్నీ. సార్, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఎందుకు కల్పించలేకపోయింది మీ ప్రభుత్వం? గిరిజనులకు మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. ఏ విధంగానంటే ఒక్కానొక రోజుల్లో మేము అడవులకు దగ్గరుండి ఉండేది. ఎక్కడో మేము గ్రామ పంచాయతీకి పోవాలంటే, ఒక గ్రామ పంచాయతీలోకి వెళ్ళాలంటే 10-15 కిలోమీటర్ దూరంలోకి వెళ్ళేసి మా గ్రామ పంచాయతీ ఎక్కడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితిలో ఉండే ఆ రోజుల్లో. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క తండను గ్రామ పంచాయతీ చేసి ఈరోజు ప్రతి ఒక్క తండ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీకి 20 లక్షల ఫండ్ వచ్చిందనుకో, పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ ఉంటే వాళ్ళకే వాళ్ళ సర్కిల్లోనే మా హెడ్ క్వార్టరు, మా ఇదే గ్రామ పంచాయతీ కదా, మేము గ్రామ పంచాయతీ చుట్టూ సర్కిల్లో చేసుకుంటామని చెప్పి తండాలను తొక్కుకుంటూ వచ్చినారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తండాలను సపరేట్ గ్రామ పంచాయతీ చేయడం వల్ల గిరిజన తండాలు అభివృద్ధి జరిగినాయి. ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి ఇప్పుడు రిజర్వేషన్ విషయంలో కూడా జరుగుతుంది, విశ్లేషణ జరుగుతుంది కూడా. ఎందుకంటే స్టేట్ ఒకటే తీసుకునడం నిర్ణయం కాదు, అది ఓవరాల్గా సెంట్రల్లో కూడా వాళ్ళు గిట్ట సపోర్ట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మా గిట్ట రిజర్వేషన్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలైన వాళ్ళకి, ఆ కుటుంబాలకి ఎంతమందికి మీరు ఉపాధి కల్పించింది మీ ప్రభుత్వం? అందరికీ ఉపాధి కల్పించినాం. ప్రతి ఒక్కరికి బలిదానం చేసిన కుటుంబాలకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా వాళ్ళకు ఒక జీవో తీసుకొచ్చేసి కొన్ని పైసలు గిట చెక్కు రూపంలో గిట అందియడం గిట జరిగింది. చాలా వరకు న్యాయం గిట చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ప్రవేశపెట్టింది. ఈ మారుమూల గ్రామాల్లో ఎన్ని అమలు అవుతున్నాయి? అవి మొత్తం దొంగ హామీలు అండి. ఏ విధంగా చెప్పుకున్నా దొంగ హామీలు. ఇప్పుడు ఆయన ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఆయనకు ఎలా ఉండేదంటే చెయ్యలేక ఆయనకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. సీఎం అసలు ఆయన ఏ విధంగా మాట్లాడుతుండు, నేను ఏం చేయాలి, ప్రజలకు ఏ సహాయం చేస్తే వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, వాళ్ళు ఏ విధంగా నన్ను మంచిగా స్వీకరిస్తాడనేది ఆయనకు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఏమో నేనేదో సీఎం అయినా, సీఎం కుర్చీ నాకు దక్కింది, మీరు చూసుకోండి అనే కాన్సెప్ట్లోనూ జనాలను వదిలేసి, గాలికి వదిలేసి, ఎక్కడ పడితే అక్కడ వదిలేసి ఏ విధంగా అంటే ఆ విధంగా చేసుకుంటూ ఈరోజు స్వతహాగానే మా ఊరిదే చూసుకుంటాను నేను. భూములు వచ్చిన వాళ్ళకి కూడా ఆత్మీయ భరోసా నేను ఎవరికి ఇస్తానంటున్నా ఆయన? ఆత్మీయ భరోసా అనేది కరువు బుక్కులో మహాత్మా గాంధీ ఆ వర్క్ దాంట్లో చేసిన వాళ్ళకు 100 రోజులు పని కంప్లీట్ చేసిన వాళ్లకు భూమి, ఒక సెంటు భూమి లేనోనికి ఆత్మీయ భరోసా కల్పిస్తానన్నారు. కానీ ఈరోజు ఆ లిస్టు చూస్తే టోటల్గా వచ్చేసి భూమి ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. కానీ కరెక్ట్ న్యాయానికి చెందాల్సిన వానికి ఆ పథకం చెందటం లేదు. ఇల్లు అన్నాడు, సరే గత ప్రభుత్వం ఇల్లు విషయంలో నీకు మోసమే చేసింది, మరి నువ్వేం చేయలేకపోతున్నావు? నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? గతంలో ఆయన మోసం చేసిండు, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఇల్లు విషయంలో అట్నే అయిపోతుంది. రైతు బంధు అన్నావు, రైతు బంధుని పేరు మారుస్తున్నావు, రైతు భరోసా తీసుకొచ్చినావు. ఇప్పటివరకు నువ్వు 1.5 సంవత్సరం అయింది, ఒక్కసారి గిట్ట ఇవ్వలేకపోయినావు. ఇంతకుముందు ఇచ్చింది కూడా అది బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ చేసిపోయిన దానికే నువ్వు రిలీజ్ చేసినావు. పెద్ద పెద్ద భూస్వాములకు 100 ఎకరాలకు 500 ఎకరాలకు గిట్ట కేసీఆర్ ఇచ్చి మొత్తం చేసిన అన్నానుగా. నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఈ రోజుల్లో నువ్వు చేస్తున్నావు కదా అదే పని, నువ్వు ఎందుకు కటాఫ్ చేయలేకపోతున్నావు? ఇప్పటికిట నువ్వు రైతు బంధు, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నావు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అది గంగలో కలిసిపోయాయి. కేసీఆర్ కిట్టు ఉండే మంచిగా వైద్యులు ఇంతకుముందు నాకు తెలిసి కూడా 2014 కంటే ముందులో గవర్నమెంట్ హాస్పిటల్లో
పొయ్యి డెలివరీ చేపిద్దామంటే భయపడేటోళ్ళు. 2014 కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో పోయి డెలివరీ చేయించుకోవడానికి సంతోషంగా వెళ్ళగలుగుతున్నారు. నేను ప్రైవేట్లో పోను, గవర్నమెంట్ హాస్పిటల్కే పోయి డెలివరీ చేయించుకుంటాను అనే విధంగా తీసుకొచ్చిండు. కానీ ఈరోజు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అది గతంలో జరిగినట్టే జరుగుతున్నది. ఏ పథకాలు చెందటం లేదు, పథకాలు ఏది అమలు గిట చేయటం లేదు, మొత్తం వృధా అయిపోయినాయి. సార్ మీరు అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు కనీసం ఉచిత బస్సును కూడా ప్రవేశపెట్టలేకపోయారు, ఎందుకు? సార్ అది ఉచిత బస్సు అనేది కరెక్ట్ నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మా అమ్మనో మా భార్యనే తీసుకుంటా. మా అమ్మ ఉదయం లేస్తే వ్యవసాయం పనికి పోతుంది. ఎప్పుడో హాస్పిటల్ అవసరానికో లేకపోతే ఒక పండగకో పబ్బులకో సంవత్సరానికి వచ్చేసి ఒక 2 సార్లు 3 సార్లు మాత్రమే బస్సు ఎక్కగలుగుతుంది మా అమ్మ. ఇప్పుడు అదే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారనుకో, రెగ్యులర్గా పోవాలి, రెగ్యులర్గా రావాలి. పైసలు ఉన్నోనికే నువ్వు చేసినవే కానీ పైసలు లేనోనికి కాదు ఈ పథకం. అది సార్ ఇప్పుడు ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత చాలామంది రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు ఇప్పటికీ కూడా బాధపడుతున్నారు సార్. ఆ పథకాన్ని మార్చి భూమాతకు తెచ్చింది గవర్నమెంట్, న్యాయం జరుగుతుందంటారా? న్యాయం జరగదు. ఎందుకంటే ఈ విషయంలో కూడా నేను క్లారిటీగా చెప్పగలుగుతాను. ధరణి వల్ల తెలంగాణ ప్రభుత్వానికి నిధులు అదేవిధంగా వచ్చిన ఏ విధంగా అంటే రిజిస్ట్రేషన్లు జరగడము, డబ్బులు అనేది పక్కదారికి పోకుండా డైరెక్ట్ ట్రెజరీ అకౌంట్కి వెళ్ళడం వల్ల మన ప్రభుత్వానికి ఇన్కమ్ ఒక విధంగా వచ్చింది. ధరణి వల్ల సెక్యూరిటీగా ఉండగలుగుతాం. నేను ఈరోజు భూమి కొని నేను ఎక్కడైనా వెళ్ళిపోయినా కానీ నా భూమి అక్కడనే ఉండిపోద్ది అనేది నాకు ఎలాంటి డోకా లేదు అనేది నాకు సెక్యూరిటీ ఉంది. నమ్మకం ఖచ్చితంగా నా భూమి నాకే ఉందనేది నమ్మకం కలుగుతుంది. ఇంకోటి నేను కూడా ఫోన్లో ఒక యాప్ గిట్ట తీసుకొచ్చినారు. నేను ఎక్కడ కూర్చున్నా కానీ నా భూమి లొకేషన్ చూసుకోగలుగుతున్నాను, నక్ష చూసుకోగలుగుతాను. నా భూమి నా పేరు మీదనే ఉంది, వేరే పేరు మీద మారలేదనేది చూసుకోగలుగుతాం. ధరణిలో కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, కొన్ని మోడిఫికేషన్ చేయాలి. అలాంటి చిన్న మోడిఫికేషన్లు గత ప్రభుత్వంలో కూడా 2018